ఇద్దరు అడ్వకేట్స్ లోనకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళతోటి మనం మాట్లాడుకొని వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి నచ్చజెప్పి 100 పాళ్ళు బాయకట్టి కోర్టును అబ్స్టేషన్ విషయంలో కూడా బార్ అసోసియేషన్ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఈ యాక్ట్ వల్ల మనకు వచ్చే నష్టాలు మనకందరికీ తెలుసు. ప్రజానికం కూడా రోజు కూడా దాదాపు 30,000 మంది గుంటూరు ఆంధ్ర రాష్ట్రంలో అడ్వకేట్స్ కోర్టులు దాదాపు 50 రోజుల నుంచి అబ్స్టైన్ చేస్తుంటే వర్క్ పెండింగ్లో పడిపోతుంది. జ్యుడిషియల్ ఆఫీసులు తక్కువగా ఉన్నాయని అనేమో పేపర్లో వస్తుంటుంది. ఈ వర్క్ ఇలా పెండింగ్లో పడుతుంది. దీని మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్ దున్నపోతు వర్షం పడ్డట్టుగా కూడా అదేవిధంగా కూడా మెలకు లేకుండా కుంభకర్ణ నిద్రపోతున్నారు. ఈ యాక్ట్లో ఏం చేస్తున్నారని చెప్పేసి రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ రద్దన కావాలి, ఈ యాక్ట్ అన్న రద్దన కావాలి. అంతవరకు కూడా ఈ గుంటూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కానీ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా బిగువున కూడా ఈ యాక్ట్ రద్దయ్యేంత వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తారు. ఈ యాక్ట్ వల్ల ఈ జ్యుడిషియరీ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెవెన్యూ వ్యవస్థలో పోతే ఏ విధంగా ఉంటుందో, ప్రజలకు ఏ విధంగా నష్టపోతారో దాదాపు ప్రజలందరికీ కూడా మా యొక్క యాక్ట్ చేయడం వల్ల, ఈ విధంగా ఉద్యమం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. దానివల్ల రాబోయే కాలంలో కూడా తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానం ఈ గవర్నమెంట్ మీద ప్రభావం ఉంటుంది. అందువల్లనే ముందుగానే మేల్కొని ఈ గవర్నమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసి అతి తొందరగా కోర్టు సక్రమంగా జరిగేటట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే తొందరలో గుంటూరు బంద్ కూడా పిలిపించే పరిస్థితి రాబోతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తే వీళ్ళు ఎలక్షన్లో కూడా ముందు ఈ యాక్ట్ మీద సమాధానం చెప్పి ముందుకు పోవాలని చెప్పేసి రాబోయే కాలంలో ప్రజలు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. ఆ క్వశ్చన్ నుంచి తప్పించుకోవాలంటే ముందుగానే ఎలక్షన్స్ ముందు కోర్టు రాకముందే గవర్నమెంట్ యాక్ట్ని రద్దు చేయాలి. అప్పుడే వాళ్ళు ఎలక్షన్స్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి తొందరగా యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.